బచ్చా బచ్చా రామ కా జన్మభూమి కా కాముక అయోధ్యలో పూజింపబడిన అక్షంతలు గ్రామ గ్రామాన చేర్చి సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇవాళ ఈ సినిమా తీసిన దర్శక నిర్మాతలకు అందరూ తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈ సినిమా హనుమాన్ చాలీసా, ఒక సినిమాలో హనుమాన్ చాలీసా పెట్టి ఇంత సాహసం చేసినటువంటి ప్రొడ్యూసరు డైరెక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బట్ అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర నిర్మాణము 22వ తేదీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈ యొక్క సినిమా రావడం అనేది రామ భక్తులు ఆనందపడే సమయము. రేపు 22 దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. ఆ దీపావళి పండుగలో మళ్ళీ ఒకసారి మనందరికీ ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని, హిందువులు గర్వపడేలా, రామభక్తులు గర్వపడేలా ఈ యొక్క హనుమశక్తి ఆవహించి 22వ తేదీ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసము ఈ సినిమా ఒక చక్కటి ప్రేరణగా మనకి ఇస్తుంది. కాబట్టి ఇందులో హనుమాన్ చాలీసా అల్టిమేట్ అమేజింగ్. కాబట్టి వాళ్ళందరికీ కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. అందరం చూస్తాం. ఈ సినిమాను విజయవంతం చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలనే ఒక ప్రేరణ, ఉత్సాహాన్ని వాళ్ళకి కలిగించినట్టుగా మేము ఈ సినిమాను విజయవంతం చేయిస్తాం. జై శ్రీరామ్. సో పెట్టిండే బడ్జెట్ కి చూసే విఎఫ్ఎక్స్ కి నిజంగా ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టింటారేమో, ఆ లెవెల్లో చేస్తారనమాట వర్క్ అయితే. సో ప్రొడ్యూసర్కి అయితే 100% చెప్తాను, మంచి పైసా వస్తువులు అనమాట. మంచి టైంలో రిలీజ్ చేస్తారు. నార్త్లో అయితే వాళ్ళకి ఇంకా మంచి టైము. సో కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ చూస్తానని ఫీల్ వచ్చింది. కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేనే నైట్ 1 o'clock మూవీకి వెళ్తాను గుంటూరు కారం. అంటే ఎట్లా చూసే వాళ్ళు చూసేయచ్చు అనమాట. మనకు అన్ని మూవీస్ కవర్ చేయొచ్చు. బట్ ఈ కంటెంట్ విషయంలో ఏది బీట్ చేస్తుంది అంటే, ఇప్పటివరకు నేను చూసినది ఒక సినిమానే కదా. గుంటూరు కారం చూసిన తర్వాత అడిగితే 2 సినిమాలు ఏది బెటర్ అంటే నేను అప్పుడు చెప్పగలను. సో ఇప్పుడైతే ఇదే. కాబట్టి బీజిఎం బాగానే ఉంది. సాంగ్ కూడా ఒక సాంగ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, బాగుంది అనమాట. ఓవరాల్గా బ్రో మూవీలో వచ్చేసి అన్ని ప్లస్లే. ఒకే ఒక మైనస్ ఏంటంటే అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది, అదొకటే మైనస్. కానీ రిమైనింగ్ అంతా ప్లస్. హిందీలోనే ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుంది బ్రో. ఇప్పుడు ఎందుకంటే హిందీలో కార్తికేయ 2 మూవీని ఏ లెవెల్లో ప్రైజ్ ఇచ్చినారు వాళ్ళు, వచ్చేసి ఏ లెవెల్లో అక్లైమ్, ఏ లెవెల్లో అక్లాట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ వచ్చేసి జస్ట్ ఒక సీన్ వల్లనే అనుపమ్ ఖేర్ గారు వచ్చేసి కృష్ణుని ఎలివేట్ చేస్తారు కదా. ఈ మూవీలో కూడా అదే విధంగా సముద్రకని గారు వచ్చేసి ఇంకా హనుమంతుని ఎలివేట్ చేస్తారనమాట. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మన కార్తికేయ 2లో అట్లాంటి ఒక 2-3 సీన్లు ఉంటే దీంట్లో 5-6 ఉన్నాయి అనమాట. సో డెఫినెట్లీ హిందీలో ఇంకా కార్తికేయ 2 కంటే బెటర్గా వర్కౌట్ అవుతుంది. బానే ఉంది. ఎంతైనా ఓల్డ్ రవితేజ గారి వాయిస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. విక్రమార్కుడు కావచ్చు, అస్లాంగ్ కావచ్చు, ఇప్పుడు కూడా బానే ఉంటుంది. బట్ ఆ కోతికి క్యారెక్టరైజేషన్ అంతా కూడా బాగా ఫన్నీగా బాగా జనరేట్ అయింది అనమాట వాయిస్ అండ్ చూపించినారు బ్రో. అంటే నిజం హనుమంతుని మనం చూసినట్లే ఉంటుంది అనమాట మనకు ఫీల్ వచ్చేసి. సో ఆ విధంగా చూపించినారు మనకు. కష్టం బ్రో, ఎందుకంటే సో యాక్టింగ్ కంటే ఇది కంప్లీట్లీ మూవీ వచ్చేసి కంటెంట్ మీద రన్ అయ్యింటే మూవీ అనమాట. తేజాకి ఇంకా మంచి గుర్తింపు రావాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ మూవీ తీసుకోవాల్సింది. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ చాలా మంచి మూవీ. ప్రతి తెలుగువాడు, ప్రతి ఇండియన్ వచ్చి చూడాల్సిన మూవీ అనమాట. ఎందుకంటే మన చరిత్ర గురించి, ఆ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్లు కాదనమాట, మన ఇతిహాసము, మన చరిత్ర, మన హిస్టరీ, మన దేవుళ్ళ గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుంటాను. ప్రశాంత్ వర్మ గారు చాలా వివరంగా తెలిపినారు. సో ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకరమైన సీన్స్ లేవు. మంచి మూవీ బ్రో, నాకు బాగా ఫిల్మ్ అయితే చాలా బాగుందని. అసలు హనుమాన్ నిజంగా అంటే అసలు చూస్తున్నంతసేపు బోర్ కొట్టారు. విజువల్ వండర్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఎక్కడ అసలు బోర్ కొట్టారు. విజువల్స్ ఎంత బాగున్నాయి నిజంగా. అంటే మనం ఆదిపూర్ చూసినాం కదా, దానికన్నా 1000 రేట్ల పెద్దగా అనిపించింది నిజంగా. అంటే పార్ట్ 2 కూడా ఉంది. అసలు తేజ సాధ్య ఎంత బాగా యాక్టింగ్ చేసిండు ఏమన్నాను. అసలుకి ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్ తెప్పించిన. అసలు ఏంద్రైనా ఇలా ఉంది ఏం కథ అని లాస్ట్ ఎమోషన్ అన్న అగ్గయ్య ఎమోషన్ కూడా చాలా బాగా చేసినాడు అన్న నిజంగా. ఎమోషన్ తోని కూడా కామెడీ కూడా అసలు రవితేజ అసలు డబ్బింగ్ చెప్తాడు కదా, ఆ కామెడీ కూడా మస్తు ఉంటది. అసలు లవ్ స్టోరీతో పాటు నిజంగా ఆ పవర్ ఏముంటది ఏందనేది స్టోరీ అయితే ఉంటది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమన్నా కొట్టిందా. అసలు ఆ విశ్వాసం ఒక్కొక్కటి పోతుంటే అసలు నిజంగా అంటే ఇది కానీ ప్రభాస్ గారి కనబడితే ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలు మనమ్మ దద్దరు వెళ్ళిపోయేది. ఆ విధంగా అసలు నిజంగా ప్రభాస్ గారు ఉండింటే మాత్రము దీనికి వేరే లెవెల్ అనిపించింది. హనుమాన్ మాత్రము బీభత్సంగా అసలు ఇంత రెస్పాన్స్ అనుకోలే. అసలు ప్రశాంత్ వర్మ యూనివర్సిటీకి వర్తు హనుమా వర్తు టికెట్ వర్తు సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్కడ అసలు క్యారెక్టర్లు మాత్రం చాలా బాగుందన్న నిజంగా. అంటే హనుమాన్ సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చిన నా కంతలు పగిలిపోయాన్న. ఏం తీసిందన్న సినిమా
విజువల్ షార్ట్స్ ఉంటాయన్న. ఎమ్మ 3Dలో చూడలేకపోయినా ఏడుపు వచ్చింది అన్న. మళ్ళీ చూస్తాను 3Dలో ఎక్కడ ఉంటే అక్కడికి పోయి చూస్తాను. బెంగళూరులో ఉంటే బెంగళూరు పోయి చూస్తాను. ఏం తీసిండన్న, విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయన్న. ఎమ్మ యాడ్ నుంచి పట్టుకొచ్చిండో కానీ ఎమ్మ ఏ సినిమాలో చూడలేదన్న. ఎక్కడో రోబోలు అక్కడ ఇక్కడ అవతారులు అక్కడక్కడ చిన్న ఈ కనపడ్డాయి కానీ అవతారు రోబోట్ ఏం పనికి రాదన్న. RRR కూడా నాకు తెలిసి తక్కువే అన్న ఈ సినిమా ముందు. ఏం విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయన్న, వైట్ షార్ట్స్. శ్రేయా సజ్జా గారి యాక్టింగ్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంది. ఆయన్ని కొత్త స్టార్ అంటారు. ఆయన న్యాచురల్ స్టార్ అన్న. ఏం యాక్టింగ్ చేసిండన్న, మస్తు యాక్టింగ్ చేసిండన్న. ఈ హనుమాన్ మూవీ అనేది నేను ఎంతైతే ఉంచానో ఊహకు అందనంత స్థితిలో ఉంది. హనుమాన్ మూవీ అద్భుతంగా ఉంది. మ్యూజిక్లో చూసినా అద్భుతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరో యొక్క నటన కానీ అద్భుతంగా కనపరిచారు. ప్రొడ్యూసర్ డైరెక్టరు మనం అనుకుంటాం రాజమౌళి సినిమా చూస్తే ఒక ఊహకందని రీతిలో ఉంటుందని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజు మరో రాజమౌళి ఈ సినిమా చూస్తే కనిపించింది. చివరిన ఒక 10 నిమిషాలు అత్యంత అద్భుతంగా హనుమంతుడు ఆకాశం నుండి దిగొచ్చిండు అన్నట్టుగా ఏ మూవీలో కనిపించాలి కానీ ఈ మూవీలో కనిపించింది. స్టోరీ పరంగా కూడా అద్భుతంగా ఉంది. కొంతమంది బడా వ్యక్తులు ఈ సినిమా ఆడకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఎందుకంటే సమాజం ఇలాంటి సినిమా చూడాలండి. సమాజంలో సంస్కారంగా ఉండాలి అంటే ఇలాంటి సినిమా చూడాలి. చిన్న ఒక పేదవాళ్ళు పల్లెటూరు కొంతమంది సినిమా మల్టీప్లెక్స్లో వచ్చి చూడలేరు. ప్రతి నగరంలో టాకీస్లో ఈ సినిమా ఇవ్వాలని కూడా బజరంగ దళం నుండి కోరుతా ఉన్నాము. సింగిల్ విండో టాకీసులు ఇవ్వాలి. అదే రకంగా ఇది కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. మీరు సంక్రాంతికి ఎంతైతే ఆనందపడతారో ఈ మూవీ చూస్తే అంతకన్నా ఎక్కువ ఆనందపడతారు. ఈరోజే సంక్రాంతి వచ్చిన విధంగా కనిపించింది ఈ మూవీ చూస్తే. కాబట్టి అందరం చూడాలి. సినిమాలో హీరో యొక్క నటన ఫైట్ చాలా అద్భుతంగా అనిపించింది. చివరన హనుమాన్ చాలీస పెట్టి హనుమంతుడు వస్తుంటే హనుమాన్ చాలీస పెట్టి హీరో యొక్క నటనగానే హనుమంతుడు వచ్చే విధం చాలా అద్భుతంగా కనిపించింది. దీంట్లో మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు అయోధ్యలో 22 తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఆ సందర్భంలో హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. హనుమంతుని యొక్క శక్తి ఇలా కనిపిస్తుంది. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరికి ఏం కావాలంటే ఈ సినిమాలో ఉందండి. మ్యూజిక్ వాళ్ళకు మ్యూజిక్, డ్యాన్స్ వాళ్ళకు డ్యాన్స్, జోక్స్ కావాలంటే జోక్స్, స్టోరీ కావాలంటే స్టోరీ, లవ్ స్టోరీ కావాలంటే లవ్ స్టోరీ, అన్ని విధాలుగా ఉంది. డైరెక్టర్కు బజరంగ దళం నుండి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ కూడా శివరాములు బజరంగ దళ స్టేట్ కన్వీనర్ అన్న. ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా. అసలు నేను ఓకే బాగుంటుంది, ట్రైలర్ చూసి ట్రేజర్ చూసి ఓకే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నో. సూపర్ అంటే సూపర్, అసలు మామూలు లేదు. మర్చిపోయేది నాకైతే మామూలుగా. అసలు థియేటర్లో కేకలు అరుపులను గూస్ బంప్స్ వస్తున్నాయి సీన్స్కి, ఒక్కో సీన్స్కి. నిజంగా సత్య చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున పెద్ద హీరోలకు పోటీగా ఈ లెవెల్కి వెళ్ళిపోవడం అంటే అసలు వేరే విషయం. ఈ సినిమా రేపు గుంటూరు కారం ఈ రోజు పోటీగా రిలీజ్ చేశారంటే ఒక కంటెంట్ ఉంటుంది అనుకున్నాను. కానీ రేపొద్దులో వచ్చే గుంటూరు కారాన్ని కొట్టేసే అంత కంటెంట్ ఆ సబ్జెక్ట్ అన్న. అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. రేపు ఒక్కరోజన్నా చెప్తున్నా కదా, గుంటూరు కారం రేపు ఒక్కరోజే. నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్లో హనుమాన్ మూవీ ఉంటుంది. అసలు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అయితే అన్న హెలికాప్టర్ ఆ సీన్ అయితే కొండ మీద నుంచి పట్టుకుంటే హెలికాప్టర్నే. అసలు ఇది ఎక్కడ కూడా ఓవర్గా లేదా ఇదేదో ఇది బిల్డప్ షాట్స్ లాగా అసలు ఏం లేదు. పర్ఫెక్ట్గా నిజంగా ఒక హనుమంతుడే దిగి వస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా చూపించారు డైరెక్టర్ గారు. న్యాచురల్గా ఎంత అందంగా ఎంత నీట్గా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు సార్. కెమెరా షాట్స్ అయితే అన్న మాత్రం వేరే లెవెల్ అన్న. కెమెరా షాట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న. మ్యూజిక్ కానీ అబ్బాబ్బాబ్బా అసలు సినిమా త్రూ అవుట్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అంతే అన్న. సూపర్ అన్న, సూపర్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టరే రాజమౌళిని మించిన డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అలాంటి సత్తా నా దగ్గర ఉందని చూపించారు, ప్రూవ్ చేశారు. సంక్రాంతి బరీ అంటున్నారు కదా, అన్ని తెలుగు సినిమాలు ఆడాలి. కానీ ఇది ఖచ్చితంగా అన్ని సినిమాలకి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. దీని స్క్రీన్లు కూడా ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సంక్రాంతికి హనుమంతుడితో శుభారంభమైంది. న్యాయంగా ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలు ఉంటే హనుమంతుడు మనం పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలు చూపించారు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా అని. నేను మహేష్ బాబు ఫ్యాన్ని. కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ గుంటూరు కారం అయితే నాకు డౌటే. ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళి రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ
అక్కడ మనం ప్రశాంత్ నీల్ని చూసినాం మొన్న సెలార్లో. ఆ సెలార్ని మించింది ఆ క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకుండా హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. నాసామిరంగ అవ్వచ్చు, లేకపోతే ఏంటి సైంధవ్ అవ్వచ్చు, ఏ సినిమా అయినా మనం చూసేది స్టోరీనే. సినిమా హాల్లోకి వెళ్ళంగానే చూసే స్టోరీ అని. ఒక సినిమా హిట్ అయిందంటే 90% స్టోరీ వల్ల హిట్ అయింది. ఈ సినిమాలో స్టోరీ చాలా బాగుంది. 55 కోట్లతో సినిమా తీశారు. ఒక 5 crores పబ్లిసిటీ ఖర్చు పెట్టుకొని. తేజ యాక్టింగ్ బాగుందండి. కానీ దీనికి సీక్వెల్ ఉంది. ఈ సీక్వెల్ని చిరంజీవి గారితో తీస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 10 languagesలో రిలీజ్ అవుతుంది కాబట్టి 2000 కోట్ల గ్యారంటీ పక్కాగా సంపాదించింది. తేజ గారు బాగా చేశారు, తేజ గారు చేయలేదని నేను చెప్పట్లేదు. కానీ చిరంజీవి గారితో తీస్తే 2000 కోట్లు సంపాదించింది అని చెప్తున్నాను. యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా దాని గ్రాండ్ స్కేల్ అనేది పెరిగిపోద్ది. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా ఇది. అసలు చిరంజీవి గారితో తీస్తే ఫస్ట్ చిరంజీవి గారి కెరీర్లో 1000 crores సినిమా అయి ఉండేది ఇది. అది చిరంజీవి గారితో తీయకపోవడం వల్ల, తేజ సత్య గారితో తీయడం వల్ల 500 crores దగ్గర ఆగిపోద్ది. ఎందుకంటే 10 languagesలో రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 10 languagesలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 55 కోట్ల బడ్జెట్ సినిమా. బ్లాక్ బాస్టర్ చెప్తున్నాను కదా, 500 కోట్ల దగ్గర ఆగిపోద్ది ఈ సినిమా.